హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్. నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాక అలా మ్యారినేట్ చేస్తే అలా అయింది. దీంట్లో ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక 3 గిన్నెలు ఆయిల్ తీసుకున్నాక ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకున్నాను. మగ్గాక నేను మ్యారినేట్ చేసుకున్న ఫిష్ దాంట్లో వేసుకున్నాను అనమాట. అలా వేసుకొని ఊరికే గరిటెతో అయితే తిప్పొద్దు. ఇది నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. నేను ఒక మిక్సీ జార్లో ఆయిల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను దాంట్లో. అలా వేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది. దాని తర్వాత మీకు తగినంత చింతపండు రసం వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసుకుంటున్నాను చింతపండు రసం. టమాటా ఏమో 2 తీసుకున్నాను. కొంచెం అయితే ఒక పికిల్ చింతపండు రసం తీసుకొని దాంట్లో పోసేసుకొని బాగా కొంచెం మరగనివ్వాలి. లైట్గా గిన్నెని తిప్పుతూ ఉండాలి. జస్ట్ లైట్గా తిప్పితే చాలు. ఎక్కువ తిప్పితే మళ్ళీ ముక్క అనేది పాడైపోతుంది. అందుకే ఎక్కువ తిప్పకూడదు అనమాట. దీంట్లో నేను తర్వాత చింతపండు రసం వేసుకున్నాను. చింతపండు రసం వేసుకొని కొంచెం మగ్గనిచ్చాను. మగ్గాక అలా ఒక 5 మినిట్స్ మరిగాక పులుసు అయిపోయిద్ది అనమాట. టేస్టీగా రెడీ అయిపోయిద్ది ఫిష్ కర్రీ.